Namaste dear students, welcome to our video lesson number 65. In this video, we are going to learn some more leftover things. కొన్ని విషయాలు మిగిలిపోయి వాటిని నేర్చుకుంటాం. And today is probably the last class for our direct, indirect, reported speech. See, reported speech విషయంలో మనం చాలా రూల్స్ నేర్చుకున్నాం. అయితే ఈ రూల్స్ అన్నింటినీ మనం ఫాలో అవుతామా అంటే నిజానికి మనం ఫాలో అవ్వలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఎవరితో మాట్లాడాం, హౌ ఆర్ యూ అని నేను అన్నాను. అతను ఏమన్నాడంటే ఫైన్, హౌ ఆర్ యూ అని అన్నాడు. ఓకే, లేకపోతే ఫైన్ థ్యాంక్స్, హౌ ఆర్ యూ అని అన్నాడు. నేను అన్నాను ఫైన్ అండ్ అంటూ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాను. ఆయన ఇప్పుడు ఏం చెప్పాడంటే ఐఎమ్ నాట్ గోయింగ్, ఐఎమ్ కమింగ్ హోమ్ అని చెప్పాడు. ఇదే విషయాన్ని మనం ఎవరికో చెప్పాల్సి వచ్చింది. ఏంటన్నా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అంటే జస్ట్ నథింగ్ అండ్ ఐ జస్ట్ ఆస్క్డ్ హిస్ వెల్ఫేర్ అండ్ he asked my welfare, then I asked where are you going and he said he was not going and he was coming home. ఓకే, ఇందులో మామూలుగా మనం రిపోర్టర్ స్పీచ్లో ఇదే విషయాన్ని మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? ఓకే, ఐ ఆస్క్డ్ హౌ హీ వాజ్, ఐ ఆస్క్డ్ హిస్ వెల్ఫేర్, he said thanks, he thanked me and he asked my welfare and I said I was fine and I asked where he was going. Okay, he said or he told he was not going and he was coming home. ఓకే, ఇలా ఎలా చెప్పినా పర్లేదు. నిజానికి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ స్పీచ్లో కొన్ని మాటలనే రిపోర్ట్లోకి తీసుకెళ్తాం, కొన్ని మాటల్ని యాస్టిస్గా హీ సెడ్ ఐఎమ్ కమింగ్ హోమ్, ఐఎమ్ నాట్ గోయింగ్ అని అనేస్తాం. ఇక్కడ ఐ అంటే మనమా? కాదు. కానీ అక్కడ అర్థమవుతుంది. అంటే రిపోర్ట్ స్పీచ్లో ఉన్నటువంటి మేజర్ టెక్నిక్ ఏంటంటే మనం రిపోర్ట్ ఎలా చేసినా పర్వాలేదు వెన్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్. రిటర్న్ ఇంగ్లీష్లోకి అండ్ ఎగ్జామినేషన్స్లోకి వీటిలోకి ఎలా రిపోర్ట్ చేసినా పర్లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్షన్స్ అన్నింటినీ మనం ఎలా మాట్లాడుకున్నా పర్లేదు. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అంటాం, తప్పేం లేదండి. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అండ్ హీ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్, ఐఎమ్ కమింగ్ హోమ్. ఓకే, ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ వాస్ గోయింగ్, హీ సెడ్ హీ వాస్ నాట్ గోయింగ్ అండ్ హీ వాస్ కమింగ్ హోమ్. ఇలాగే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ముందు రకంగా కూడా చేయొచ్చు. బట్ వీ షుడ్ ప్రాక్టీస్. ఏదైనా రూల్స్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే రూల్స్ తెలిసిన తర్వాత ఆ రూల్స్ ప్రకారం కాకుండా కొంచెం అటు ఇటుగా మాట్లాడినా మనల్ని ఎవరు అడగరు. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే వుడ్, కుడ్, షుడ్, మైట్, ఆట్ టు ఇటువంటివి రిపోర్టర్ స్పీచ్లోకి ఎలా మారుతాయి అంటే ఎటువంటి చేంజెస్ ఉండదు, ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి తప్ప ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ ఎగ్జామినేషన్స్ ఆర్ అప్రోచింగ్, ఐ షుడ్ నాట్ వేస్ట్ మై టైం అని అంది. అంది ఎగ్జామినేషన్స్ ఆర్ అప్రోచింగ్, ఐ షుడ్ నాట్ వేస్ట్ మై టైం. ఓకే, దీన్ని ఆమె ఏమంది? వాట్ ఇట్ షీ సే అంటే షీ సెడ్ దట్ ద ఎగ్జామినేషన్స్ వర్ కమింగ్, అది మళ్ళీ కరెక్ట్. షీ సెడ్ దట్ ద ఎగ్జామినేషన్స్ వర్ కమింగ్ ఆర్ అప్రోచింగ్ అండ్ షీ సెడ్ షీ షుడ్ నాట్ వేస్ట్, ఇక్కడ షుడ్గానే ఉండిపోయింది. షీ షుడ్ నాట్ వేస్ట్ హర్ టైమ్. వీ షుడ్ హెల్ప్ ద నీడీ పీపుల్ అని ఎవరు అన్నారు? వీ షుడ్ హెల్ప్ ద నీడీ పీపుల్, పోర్ పీపుల్ అని అంటారు. అవసరంలో ఉన్నవారికి పోర్ వేరు, నీడీ వేరు. ఓకే, అండ్ అతను ఏమన్నారు? హీ సెడ్ దట్ వీ షుడ్ హెల్ప్ ద నీడీ పీపుల్ అని అన్నారు. ఇక్కడ షుడ్ని ఎక్కడ మనం మార్చలేదు. అట్ ద సేమ్ టైం వుడ్ విషయంలోకి వచ్చేసరికి కూడా వుడ్ విషయంలో ఎలా మారుస్తాం అంటే హీ సెడ్ టు హిమ్ లైక్ ఐ వుడ్ వాచ్ మూవీస్ బట్ ఐ స్టాప్ నౌ వాచింగ్ నౌ. ఐ వుడ్ వాచ్ మూవీస్ అంటే నేను మూవీస్ చూసేవాడిని రిపీటెడ్గా. ఐ వుడ్ వాచ్ మూవీస్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ బట్ ఐ స్టాప్ నౌ. ఏమన్నారైనా ఇక్కడ వుడ్ ఏమి మారదు. ఓకే, హీ సెడ్ టు హిమ్, హీ సెడ్ టు మీ ఏదో ఒకటి దట్ హీ వుడ్ వాచ్ మూవీస్ బట్ హీ స్టాప్డ్ నౌ. ఇక్కడ నౌ కూడా దెన్గా మార్చాం. చూడండి, అంటే మనం అక్కడ లాజికల్ థింకింగ్ అక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, షీ సెడ్ టు మీ వుడ్ యూ మూవ్ ఎ బిట్, షీ సెడ్ టు మీ వుడ్ యూ మూవ్ ఎ బిట్. ఇక్కడ దీన్ని మనం ఎలా చెప్పాలి? షీ ఇక్కడ వుడ్ ఐ మూవ్ ఎ బిట్ చెప్పమా. ఇక్కడ మనకి ఆమె రిక్వెస్ట్ చేసింది కాబట్టి షీ రిక్వెస్టెడ్ మీ టు మూవ్ ఎ బిట్ అని చెప్తాం. అంటే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తుంది ఏంటంటే అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది అసలు వాళ్ళు చెప్పిన దానిలో భావం మారకుండా, మీనింగ్ మారకూడదు. కానీ మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకనే స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఫ్లెక్సిబుల్. ఓకే, అండ్ షీ రిక్వెస్టెడ్ టు మూవ్ ఎ బిట్. అయిపోయింది కదా. వుడ్ యూ మూవ్ ఎ బిట్ అంటే అర్థం ఏంటండి? ఏమండి మీరు కాస్త జరుగుతారా, జరగటానికి మీకు ఏమైనా ఇబ్బందా అన్నట్టుగా కదా, అంటే రిక్వెస్టే కదా. సో షీ రిక్వెస్టెడ్ టు మూవ్ ఎ బిట్, అయిపోయింది. ఓకే, అలాగే వుడ్ వాడాం. నెక్స్ట్ ఇక్కడ మైట్ ఉంది. మైట్ అంటే మే మైట్గా మారుతుంది.
కానీ మైట్ ఉంటే, సెంటెన్స్లోనే మైట్ ఉంటే అది మైట్గా మారకపోవచ్చు. సపోజ్ అతను ఏమన్నాడు, హీ సెడ్ ఓకే హీ మైట్ కమ్ టుడే, హీ మైట్ కమ్ టుడే, అతను ఈరోజు రావచ్చు అంటే డైరెక్ట్గానే అతను ఏం చెప్పాడు, మైట్ని యూజ్ చేశాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, హీ సెడ్ దట్ హీ మైట్ కమ్ టుడే, దట్స్ ఆల్. ఓకే. అండ్ సపోజ్ నేనే చెప్పాను, ఐ సెడ్ టు మై ఫ్రెండ్, రిపోర్టెడ్లో కూడా ఐ టోల్డ్ మై ఫ్రెండ్ అనొచ్చు. ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఏంటని, డైరెక్ట్గా ఐ మైట్ అటెండ్ ద ఫంక్షన్, ఐ మైట్ అటెండ్ ద ఫంక్షన్. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను చెప్పింది కూడా రిపోర్ట్ చేస్తాం కదా, అంటే ఎలాగంటే ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ మైట్ అటెండ్ ద ఫంక్షన్, ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ మైట్ అటెండ్ ద ఫంక్షన్, నో రాంగ్ ఇన్ ఇట్. ఓకే. సో ఇటువంటివి మారవు. అట్ ద సేమ్ టైం కుడ్ అంటే యూజువల్గా మనం కుడ్ని పర్మిషన్స్కి యూజ్ చేస్తాం అండ్ పాసిబిలిటీస్, పాస్ట్ పాసిబిలిటీస్కి యూజ్ చేస్తాం. ఓకే. అలాంటప్పుడు సపోజ్ నేనేం చేశాను అంటే ఐ హ్యాడ్ ఎ లిటిల్ మనీ, ఏం చెప్పాం, ఐ హ్యాడ్ ఎ లిటిల్ మనీ. ఓకే. I could buy a few shirts. Actually, I went shopping yesterday and I wanted to buy 5 shirts, but I couldn't because I had little money. So I could buy few shirts with the money I had. With the money I had. ఇక్కడ ఏంటి, I could buy only a few shirts. నేను ఇప్పుడు ఏమన్నా రిపోర్ట్ చేస్తున్నప్పుడు I told him, I told her, I could buy, అందరూ కూడా couldనే యూజ్ చేస్తాం. I could buy 2 or 3 shirts with the money I had. ఓకే. సో ఇందులో కూడా ఎటువంటి చేంజ్ లేదు. నెక్స్ట్ కుడ్ని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేస్తాం. ఓకే, కుడ్ యూ హెల్ప్ మీ టు లిఫ్ట్ దిస్ బాక్స్, కుడ్ యూ హెల్ప్ మీ, అప్పుడు ఏమన్నాడు, ఓకే ఇది కుడ్ యూ హెల్ప్ మీ అనే క్వశ్చన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్ ఫార్మాట్ మాత్రం తీసుకెళ్ళాలి. అంటే హీ ఆస్క్డ్ మీ వెదర్ కుడ్ అలాగే ఉండిపోతుంది. He asked me whether I could help him to lift the box. That's it. Okay. Or he requested me to help. ఎలా అయినా చెప్పొచ్చు. చూడండి, క్వశ్చన్ కుడ్ యూ హెల్ప్ మీ అనేది ఒకవేళ క్వశ్చన్ ఫార్మాట్లో తీసుకుంటే మనం ఎలా చెప్పాం, ఓకే హీ ఆస్క్డ్ మీ వెదర్ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ టు లిఫ్ట్ ద బాక్స్ అని చెప్పాం. లేదా హీ రిక్వెస్టెడ్ మీ టు లిఫ్ట్ ద బాక్స్, తప్పేమీ లేదు. హీ రిక్వెస్టెడ్ మీ టు లిఫ్ట్ ద బాక్స్. సో ఇలా కుడ్ని కూడా మనం చేంజ్ చేయం. ఓకే. ఇలాగే షుడ్, కుడ్ అండ్ మైట్, ఆట్ టుని కూడా మనం ఆట్ టు అన్ని రెస్పాన్సిబిలిటీస్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పారు, టీచర్ సెడ్ వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. Our teacher told that we ought to respect our senior citizens. Ought to ఎటువంటి చేంజ్ ఉండదు. సో వుడ్, కుడ్, షుడ్, మైట్, ఆట్ టు ఇటువంటివి మనం ఈ మోడల్స్ అన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి వెళ్ళేసరికి ఎటువంటి చేంజెస్ ఉండదు. ఓన్లీ ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి. ఒక క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటే ఆ క్వశ్చన్ ఫార్మాట్లోకి తీసుకెళ్తామే తప్ప ఎలా చేంజ్ చేయాలో మనం ఆల్రెడీ తెలుసు. అటువంటివి చేస్తామే తప్ప వేరే చేంజెస్ ఏమీ ఉండదు. అట్ ద సేమ్ టైం నాట్ టు మనం చాలాసార్లు చెప్పాం, డోంట్ గో దేర్, హీ సజెస్టెడ్ మీ నాట్ టు గో దేర్. రిపోర్టర్లోకి వచ్చినప్పటికీ హీ సజెస్టెడ్ మీ నాట్ టు గో దేర్. ఓకే, డోంట్ క్లోజ్ ద డోర్స్, హీస్ కమింగ్, డోంట్ క్లోజ్ ద డోర్స్. హీ ఆస్క్డ్ మీ నాట్ టు క్లోజ్ ద డోర్స్ బికాస్ హీ వాస్ కమింగ్. రైట్. అలా కాకుండా డైరెక్ట్లోనే నాట్ టు ఉంటే, డైరెక్ట్గా మనం మాట్లాడే సెంటెన్సెస్ రిపోర్టెడ్లోకి మార్చినప్పుడు నాట్ టు ఉంది. వైరస్ డైరెక్ట్లోకే నాట్ టు ఉంటే, డైరెక్ట్లో నాట్ టు ఉంటే రిపోర్టెడ్లో కూడా నాట్ టునే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్, ఆయన ఏమన్నాడంటే ఐ డిసైడెడ్ నాట్ టు పర్చేజ్ ద హౌస్. ఇక్కడ ఒక విషయం, పర్చేజ్ ఎప్పుడు వాడాలి, బై ఎప్పుడు వాడాలి. పర్చేజ్ అనేది యూజువల్గా అంటే కొనుగోళ్ళు అంటాం కదా, పెద్ద పెద్ద ప్రాపర్టీస్, పెద్ద పెద్ద మొత్తాలు పెట్టి మనం చేస్తే యూజువల్గా మనం పర్చేజ్ని యూజ్ చేస్తాం. చిన్న చిన్న వాటికి అంటే పెన్ కొన్నాను, పుస్తకం కొన్నాను అంటే ఐ పర్చేజ్డ్ ఎ బుక్, ఐ పర్చేజ్డ్ ఎ పెన్ అని అన్నాం, ఐ బాట్ ఎ పెన్ అని అంటాం. చిన్న చిన్న విషయాలకి బైని యూజ్ చేస్తాం, పెద్ద పెద్ద కొనుగోళ్ళు అయితే మనం పర్చేజ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇల్లు కొనడం కాబట్టి ఇక్కడ పర్చేజ్ అంటాం కరెక్ట్. సో హీ సెడ్ ఐ డిసైడెడ్, డైరెక్ట్గా చెప్తున్నాం ఫస్ట్, I decided not to purchase the house because it is near the railway track. మనకు ఒక యాడ్ కూడా వస్తుంది టీవీలో, రైల్వే ట్రాక్ దగ్గర ఏదో సిమెంట్తో అయితే ఇంకా రైల్వే ట్రాక్ దగ్గర కట్టినా ఏమీ అవ్వవు. మా విశాఖపట్నంలో కంచరపాలెం ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కనే ఇళ్ళన్నీ ఉంటాయి, మరి వాళ్ళకి ఏ ప్రాబ్లమో మనకైతే తెలియదు. ఎనీవే, సో ఐ డిసైడెడ్ నాట్ టు పర్చేస్ ద హౌస్ బికాస్ ఇట్ ఈస్ నియర్ ద రైల్వే ట్రాక్.
దీన్ని రిపోర్టర్ స్పీచ్లోకి ఎలా చెప్తాం? ఎవరితో చెప్పారు ఈయన? హీ సెడ్ తర్వాత మీ, అనా, యూ, దే, హిమ్, దెమ్, హర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మనమే అనుకుందాం ఫస్ట్. హీ టోల్డ్ మీ దాట్ హీ డిసైడెడ్ నాట్ టు పర్చేస్ ద హౌస్. హీ టోల్డ్ మీ, నాట్ టు అలాగే ఉండిపోయింది. ఐ డిసైడెడ్ నాట్ టు పర్చేస్. రిపోర్టర్లోకి వచ్చినప్పటికి ఎలా వచ్చింది? హీ టోల్డ్ దాట్ హీ డిసైడెడ్ నాట్ టు పర్చేస్ ద హౌస్. నాట్ టుగానే ఉంది. అండ్ ఇట్ ఈజ్ నియర్ ద రైల్వే ట్రాక్. ఎందుకు సార్ ఈజ్ వాజ్గా ఎందుకు మారలేదు? వి నో ద రీజన్. ఈజ్ వాజ్గా ఎందుకు మారలేదు? బికాస్ అది రైల్వే ట్రాక్ దగ్గర ఉండడం అనేది ఎప్పుడు జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈజ్ వాజ్గా ఇట్ వాజ్ నియర్ ద రైల్వే ట్రాక్ అంటే అది ఎప్పుడో రైల్వే ట్రాక్ ఉండేది అన్నట్టుగా వస్తుంది. సో ఈజ్ ఇక్కడ వాజ్గా మార్చినా పర్వాలేదు, మార్చుకున్నా పర్వాలేదు. అంటే ఇండైరెక్ట్లో వాజ్ వాడినా పర్లేదు, ఇట్ ఈస్ నియర్ ద ట్రాక్ అన్నా, ఇట్ వాజ్ నియర్ ద హీ సెడ్ ఇట్ వాజ్ నియర్ ద ట్రాక్ అన్నా పర్వాలేదు, రైల్వే ట్రాక్ అన్నా పర్వాలేదు. నెక్స్ట్ ఈ విష్ అండ్ ఇట్స్ టైమ్. మనం చాలాసార్లు విష్ అంటే నేను కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు మనం అన్రియల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. అంటే హీ సెడ్ ఐ విష్ ఐ డెంట్ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామినేషన్స్ రాయకపోతే బాగుండు అని అనుకుంటున్నాడు. ఐ విష్ అతని కోరిక. హీ సెడ్ ఐ విష్ ఐ డెంట్ టేక్ ద ఎగ్జామినేషన్ రాయకుండా ఉంటే బాగున్ను. ఇక్కడ ఎలా మారుస్తున్నాం మనం? హీ సెడ్ లేదా హీ విష్డ్ ఏదో ఒకటి. ఓకే, హీ విష్డ్ హీ డిడెంట్ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామినేషన్. ఐ సెడ్ ఐ డెంట్ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామినేషన్ అంటే మనం ఏం చెప్పాం? ఎక్కడ ఏమీ చేంజ్ చేయకుండా హీ సెడ్ హీ విష్డ్ హీ డిడెంట్ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామినేషన్ అన్నాం. అలాగే ఇట్స్ టైమ్ వీ బిగాన్ ప్లానింగ్ ఫర్ a new house. It is time we began planning for a new house. ఓకే, ఈ ఇట్ ఈస్ టైం ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? సహజంగా ఇప్పుడు టైం అయ్యింది అంటే ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటాం కదా, దానికి మనం ఇట్స్ టైం అని చెప్తాం అనమాట. ఇట్స్ టైం తర్వాత యూజువల్గా మనం సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. వాటిని అలాగే ఉంచేయచ్చు. అంటే ఇట్స్ టైం వి బిగాన్ ప్లానింగ్ ఫర్ ఎ న్యూ హౌస్ అంటే ఆమె ఏం చెప్పారు? షీ సెడ్ దట్ it's time or it was time they began or she began planning for a new house. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ఈ విష్తో ఉన్నదాన్ని ఇట్స్ టైంతో ఉన్నదాన్ని యూజువల్గా మనం చెయ్యం. అలాగే హ్యాడ్ బెటర్ అంటే యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ స్మోకింగ్ అంటే యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ స్మోకింగ్. హ్యాడ్ బెటర్ ఎందుకు యూజ్ చేస్తాం? హ్యాడ్ బెటర్ని మనం సజెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నువ్వు స్మోకింగ్ ఆపేస్తే బాగుంటుంది, మంచిది. స్మోకింగ్ ఆపేస్తే బాగుంటుంది అది మంచిది. అంటే యూ హ్యాడ్ బెటర్. ఎప్పుడు కూడా యూ తర్వాత మనం హ్యాడ్ బెటర్ అనే యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం హ్యాడ్ బెటర్గానే యూజ్ చేస్తాం. యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ అంటే విడిచిపెట్టడం. యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ స్మోకింగ్. షీ సెడ్ దాట్. చూడండి ఇప్పుడు ఏమని చెప్పిద్దామే? షీ సెడ్ దట్ ఐ హ్యాడ్ బెటర్ గివ్ అప్ స్మోకింగ్ ఆర్ ఈటింగ్ స్వీట్స్ అని చెప్పేసినా పర్వాలేదు. లేదా ఈ హ్యాడ్ బెటర్తో చెప్పేవి యూజువల్గా అడ్వైస్ అవుతుంది, అంటే సలహాలు చెప్తాం. ఓకే, యూ హ్యాడ్ బెటర్ స్టాప్ ఈటింగ్ స్వీట్స్, యు ఆర్ ఎ డయాబెటిక్. సో షీ సజెస్టెడ్ మీ అని కూడా చెప్పచ్చు. షీ సజెస్టెడ్ మీ టు గివ్ అప్ ఈటింగ్ స్వీట్స్. She suggested me to give up eating sweets. Or she said that I had better or you had better give up eating sweets. అంటే ఇక్కడ టోటల్గా ఈ విష్ కానీ లేకపోతే వుడ్, కుడ్, షుడ్, మైట్, ఆట్, నాట్ టు అండ్ ఇట్స్ టైమ్, హ్యాడ్ బెటర్ ఇవన్నీ వస్తున్నప్పుడు యూజువల్గా అవి వాటిలాగానే ఉండిపోతాయి. సో మై డియర్ స్టూడెంట్స్, మనం reported speech మీద we have taken so many classes and we have discussed as many things as we could. ఓకే, ఎన్నో మనం చేయగలిగినన్ని డిస్కస్ చేసాం. నా వరకు అన్నీ ఫినిష్ చేసామని అనుకుంటున్నాం. వీటన్నిటిపైన సరైన గ్రిప్ ఉండాలి. బట్ మాట్లాడేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ ఆమె ఏమందంటే యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ ఈటింగ్ స్వీట్స్ బికాస్ యూ ఆర్ ఏ డయాబెటిక్ అని అంది. అప్పుడు ఇదే విషయాన్ని మనం షీ టోల్డ్ మీ యూ హ్యాడ్ బెటర్. చూడండి అంటే మాట్లాడేటప్పుడు ఎలా వస్తుందో లాంగ్వేజ్. షీ టోల్డ్ మీ యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ అంటే ఎదుటోళ్ళకి చెప్తున్నట్లు కాదు, ఇది అర్థం. ఆమె అన్నమాటను మనం చెప్తున్నట్టే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. షీ టోల్డ్ మీ యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ ఈటింగ్ స్వీట్స్ బికాజ్ యూ ఆర్ ఎ డయాబెటిక్. ఆమె నాతో అన్న మాటల్ని నేను వేరే వాళ్ళతో
చెప్తున్నప్పుడు ఎలా చెప్తున్నానో చూడండి. కొన్నిసార్లు అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్నిసార్లు మనం ప్రొనౌన్స్ కూడా మార్చాం. ఆమె ఏం చెప్పింది అని అడిగితే షీ టోల్డ్ మీ యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్, చూడండి, యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ ఈటింగ్ స్వీట్స్ బికాస్ యూఆర్ ఎ డయాబెటిక్ అందిరా అన్నట్టుగా. అంటే ఇక్కడ మనం ఏం మార్చలేదు. షీ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ బెటర్ గివ్ అప్ ఈటింగ్ స్వీట్స్ బికాస్ ఐఎమ్ ఏ డయాబెటిక్ అని అనకుండా మనం ఇలా చెప్తున్నాం. ఓకే, అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో అర్థం అవ్వటం వరకు అది ఎలా చెప్పినా పర్వాలేదు. ఇక్కడ యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ స్వీట్స్ అంటే నేనెందుకు విడిచిపెట్టాలి స్వీట్స్, ఇలా రాకుండా ఆమె ఎంతో అలా అన్నది అని అర్థమైతే సరిపోతుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లెక్సిబుల్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. ఓకే, రిటర్న్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనకి మార్క్స్ కావాలన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అపియర్ అవుతున్నా ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాలి. స్పోకెన్ ఇంగ్లీష్కి నో రూల్స్, మాట్లాడింది అర్థమైతే చాలు. ఓకే, అలాగని మనం తప్పులు చేయొద్దు, వీటిని నేర్చుకున్నాలి, ఈ నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యి ఎలా చెప్పాలంటే అప్పుడు అలాగే చెప్పండి. షీ సజెస్టెడ్ మీ టు గివ్ అప్ స్వీట్స్, తప్పులేదు. షీ సజెస్టెడ్ మీ నాట్ టు ఈట్ స్వీట్స్, తప్పులేదు. షీ సజెస్టెడ్ మీ యూ హ్యాడ్ బెటర్ గివ్ అప్ స్వీట్స్, తప్పులేదు. షీ సజెస్టెడ్ మీ ఐ షుడ్ గివ్ అప్ స్వీట్స్, తప్పులేదు. అంటే ఆవిడ చెప్పిన దాంట్లో నేను స్వీట్స్ విడిచిపెట్టాలి, తినటం మానేయాలి అన్న విషయాన్ని మనం కన్వే చేస్తే సరిపోతుంది తప్ప ఆమె అన్న మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం చాలాసార్లు మనకు లేదు. కొన్నిసార్లు ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే అప్పుడు ఇవన్నీ రూల్స్ మనం మాట్లాడితే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఇన్ని రూల్స్ ఫాలో అయ్యి మాట్లాడాలంటే కష్టం, బట్ మనకి తెలియాలి, మనం ఆ తర్వాత ఎలా చెప్పినా దాన్ని పర్వాలేదు. సో రిపోర్టెడ్ స్పీచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీనిలో మీకు ఎగ్జామ్షన్స్ కూడా నేను చెప్పాను. వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ చక్కటి కాన్వర్జేషన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.